ఆకాశంలో నిండుగా కమ్ముకున్న కటిక చీకటి. చుక్కలు కూడా తొంగి చూడడానికి భయపడుతున్నాయేమో అన్నట్టు మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. గడియారంలో రాత్రి 1 గంట అయింది. రమ్య తన గదిలో ఒంటరిగా కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. చలికాలం కావడం వల్ల కిటికీలన్నీ మూసేసి ఉన్నాయి. ఉన్నట్టుండి కరెంటు పోయింది. ఛా అనుకుంది రమ్య. ఫోన్లో టార్చ్ ఆన్ చేసి పక్కనే ఉన్న కొవ్వొత్తి వెలిగించింది. కొవ్వొత్తి వెలుగులో గదిలో ఉన్న వస్తువుల నీడలు భయంకరంగా కనబడుతున్నాయి. అంతలో ఎవరో కిటికీ తట్టిన శబ్దం రమ్యకు వినిపించింది. రమ్య గుండె ఒక్కసారిగా వణికింది. ఈ టైంలో ఎవరు? పైగా కిటికీలు మూసేస్తున్నాయి కదా, అయినా ఎవరు తడుతున్నారు? భయంతో నెమ్మదిగా లేచి కిటికీ దగ్గర నడిచింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మెల్లగా తెర వెనక్కి లాగింది. బయట చెమ్మ చీకటి, ఏమీ కనపడలేదు. బహుశా గాలికి ఏమైనా కొట్టుకుందేమో అనుకొని ఊపిరి పీల్చుకొని మళ్ళీ తన స్థానంలోకి వెళ్ళి కూర్చుంది. అయితే మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. ఈసారి కిటికీ నుంచి కాదు, తలుపు నుంచి. అది చిన్నగా నెమ్మదిగా తట్టిన శబ్దంలా ఉంది. టిక్ 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 అన్నట్టుగా. రమ్యకి వణుకు మొదలైంది. ఎవరే అంటారు? ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ లేరే అని మెల్లగా అడుగు వేసుకుంటూ తలుపు దగ్గరకు వెళ్ళింది. తలుపు వద్దకు వెళ్ళగానే ఆ శబ్దం ఆగిపోయింది. కానీ అవతల వైపు నుంచి ఎవరో తలుపును గోలతో కొక్కుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. అది విని రమ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. తలుపు తీద్దామనుకుంది, కానీ ధైర్యం సరిపోలేదు. ఎవరు అని గట్టిగా అరిచింది. సమాధానం లేదు, కానీ శబ్దం మాత్రం ఆగలేదు. తలుపు పక్కన ఉన్న ఒక చిన్న రంధ్రం గుండా బయటకు చూసింది. బయట ఏమీ కనపడలేదు, కానీ కిటికీ అద్దంలో తన వెనకాల ఏదో ఉన్నట్టు అనిపించింది. రమ్య వెనక్కి తిరిగి చూసింది. తన వెనక నిలబడి ఉన్నది ఒక పొడవాటి సన్ననాకారం. తన చేతిలో ఏదో పదునైన వస్తువు ఉంది. దానికి మొహం లేదు, కానీ కళ్ళ స్థానంలో 2 ఎర్రటి నిప్పు కణికలు కనిపిస్తున్నాయి. అది చూసి రమ్య భయపడిపోయింది. గట్టిగా అరిచింది. పారిపోవాలని చూసింది, కానీ కాలు కదలలేదు. రమ్య అలాగే అక్కడే ఉండిపోయింది. ఆ ఆకారం చేతిలో ఉన్న పదునైన వస్తువు రమ్య వైపు తీసుకొచ్చింది. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.